కొత్తక వింత పాతక రోత. విదేశాలను చూసి అట్లా మనం ఎందుకు ఉండలేమంటాం, కానీ మన దగ్గర మన చేత్తో చేయగలిగింది మాత్రం మనం చేయం. ఏం పెట్రోల్ బంకులు ఇన్ని ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ప్రతి పెట్రోల్ బంకులో పెట్టించలేమా? లేదా ప్రతి 5 కిలోమీటర్లకి ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు పెట్టలేమా? ప్రతి పల్లెటూరులో ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ పెట్టలేమా? మనకి ఎందుకు ఏం ప్రాబ్లం? మనుషులు లేరా? కరెంటు లేదా? లేకపోతే చేసేటటువంటి సత్తా లేదా? సిబ్బంది దొరకరా? ఎందుకు చేయరు? చిత్తశుద్ధి లేదు. ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు అందరూ తలా ఇంత డబ్బులు వేసుకుని 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి మేము రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటా ఉంటే ఆ లంచాలు తిని అప్పుడు పర్మిషన్ ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో దరిద్రం ఏంటయ్యా అంటే అవినీతి పతాక స్థాయికి చేరి తాండవిస్తోందనడానికి సాక్ష్యం అమెరికాకి సంబంధించిన కంపెనీలు, భారత్కి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలు వీళ్ళకి కూడా లంచాలు ఇచ్చుకోవాల్సిన కర్మ పట్టింది, రైల్వేస్తో సహా. అంటే అధికారి అనేటటువంటి వాడు చివరికి ఎక్కడ తిరిగినా, ఏ రాజకీయ నాయకుడి దగ్గర తిరిగినా నా దగ్గరికి రావాల్సిందే, నా లంచం ఇవ్వాల్సిందే అనేటటువంటి ఉంటాయి. ఆ అధికారులు నెత్తిని పెట్టుకుని కూర్చుని ఊరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీడియాకి తయారయ్యేటప్పటికి అసలు వాస్తవం చచ్చిపోతుంది. అదే ప్రపంచవ్యాప్తంగా ఒక టెస్లా వాడు సక్సెస్ అవుతున్న, చైనా వాడు సక్సెస్ అవుతున్న వాళ్ళందరికీ ఆయిల్ ఖర్చులు తగ్గిపోయినాయి. ప్రపంచ దేశాలకి మన దేశంలో కొనుక్కోవడానికి జనం సిద్ధంగా ఉన్నారు, కాకపోతే కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అయితే భారతమాల పరియోజన కింద దేశంలో 18,714 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినటువంటి నరేంద్ర మోడీ సర్కారు PM ఈ బస్ సేవ కింద ఒక్క ఆంధ్రప్రదేశ్కి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. 11 నగరాల్లో ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. బస్సులు వాళ్ళు ఇస్తున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, 2 వీలర్స్ కొనుక్కుంటున్నారు. ఇప్పటికన్నా ఛార్జింగ్ పాయింట్స్ విస్తృతంగా విపరీతంగా అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంది.